ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా. నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అలంకారం, విశిష్టత, అలాగే అంటే అసలు ఎలా పూజించుకోవాలి అమ్మవారిని, ఏదైనా ఒక మంత్రం అంటే రోజు మేము అంటే ఆ రోజున ప్రత్యేకంగా ఉదయం నుంచి రాత్రి వరకు అలా స్మరించుకుని ఉండేలాగా, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా సరే స్మరించుకునేలాగా చిన్న మంత్రం ఏదైనా తెలియచేయండి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పుష్పం, రంగు, నివేదించాల్సిన నైవేద్యం, ఇవన్నీ. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తశ్చై 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 నమో నమః. సరస్వతీదేవి ఇక్కడ చూడండి, ఆవిడకి ధరింపజేసేటటువంటి చీర రంగు తెలుపు. ఇక్కడ తెలుపు అంటే ఏంటి అంటే, సరస్వతి అంటే దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేటటువంటిది, మన జీవితంలో వెలుగుని నింపేటటువంటి దేవత కాబట్టి తెల్లటి రంగు ధరింపజేస్తారు. ఇది గమనించాలి. చాలా మంది తెల్లచీర కడతారు అమ్మవారికి, తెల్లచీర కట్టించేస్తున్నాం కాదు. ఎందుకు కట్టిస్తున్నాం? కాస్త కూస్త అజ్ఞానం మనలో తగ్గాలి అని. తగ్గాలి కదా. ఇది ముఖ్యంగా ముందు గమనించుకోవాల్సింది. ఆవిడకి ఇష్టమైనటువంటి ఆ రోజు పూజ చేసేటటువంటి పూలు తెల్ల కలువలు. హోమం కూడా చేస్తారమ్మా. సరస్వతి హోమంలో తెల్ల కలువలు పెడుతూ ఉంటారు. అలాగే ఆవిడకి నివేదించేటటువంటి నివేదన దధ్యోజనము, దధ్యోజనం పెడుతూ ఉంటారు. లేదా కొబ్బరి బెల్లం, అది అటుకులు బెల్లం కూడా పెడుతూ ఉంటారు. ఈరోజు విశేషంగా జ్ఞానం కావాలన్న వాళ్ళందరూ కూడా ఆవిడని ధ్యానించాలి. ఇందాక మనం చండీ సప్తశతి గురించి తెలుసుకున్నాం. అందులో ఒక అధ్యాయం కాళీ, 4 అధ్యాయాలు మహాలక్ష్మి, మిగిలిన అన్నీ కూడా సరస్వతీదేవి అధ్యాయాలే. అంటే అక్కడ ఏంటి అంటే, జీవితంలో మనకి జ్ఞానం అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పడమే ఆ అధ్యాయాల యొక్క ఆంతర్యం. అదే ఎక్కువ ఉండాలి, మిగిలినవన్నీ ఎంతో కొంత. కోపం 1% ఉండాలి, 4% లక్ష్మి ఉండాలి, మిగిలినంతా కూడా మిగిలిన 8 అధ్యాయాలు కూడా జ్ఞానమే ఉండాలి. జ్ఞానం. అమ్మ మూలా నక్షత్రం కదా, ఈ రోజున అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు, చేయించుకోవచ్చా పిల్లలకి? చాలా అమ్మా. బాసర్లో కూడా విశేషంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల 4 మీద బీజాక్షరాలు రాస్తూ ఉంటారు ఈ రోజు. అంటే చెప్తున్నాను అది మా జ్ఞానం. ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగే ఉండాలి. చదువు మాకెందుకు అనకూడదు. పెద్దవాళ్ళు కూడా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు నిత్య విద్యార్థినిగా ఉంటే మనం కొత్త అంశాలు తెలుసుకోగలుగుతాము. అలాగే ఈవిడ సాత్వికమైన దేవత, సాత్విక ఆరాధన. ఎప్పుడు వీణ వాయిస్తూ ఉంటుంది. ఆవిడ వీణ పేరు కచ్చపి. కచ్చపి అనే వీణ వాయిస్తూ ఉంటుంది. ఎప్పుడు వీణానాదంలోనే ఉంటుంది. అందుకే అంటే మన యొక్క బుద్ధిని ఆ వీణలాగా ఆవిడ మీటుతూ ఉంటుంది అనమాట. మంచి బుద్ధి కలగాలి అందరికీ కూడా, మంచి జ్ఞానం రావాలి. అలాగే అమ్మ ఇక్కడి నుంచే త్రిరాత్రి వ్రతం ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఈ 9 రోజులు మాల వేసుకోలే అవకాశం లేని వారు ఇక్కడి నుంచి మొదలు పెడతారు. మూలా నక్షత్రం నుంచి ఈ దీక్ష తీసుకుని 3 రోజులు దీక్షగా ఉంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు. 9 రోజులు పూజ కుదరని వాళ్ళు ఈ 3 రోజులు కూడా విశేషంగా అమ్మవారిని అర్చించుకోవచ్చు. సప్తమి, అష్టమి, నవమి, విజయదశమి అంటే ఇంకా పండగే కదా. అవును, పండగే కదా. ఈ త్రిరాత్రి వ్రతము చేసుకోవచ్చు. ఇక ఈ దేవికి మనం చదవవలసినటువంటి శ్లోకాలు, ఒక చిన్న నామము, దాంతో పాటు సౌందర్యలహరిలోని ఒక శ్లోకము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓం నమో సరస్వతీదేవ్యై నమః. ఈ నామం చాలు. పిల్లలతో కూడా చక్కగా చదివించవచ్చు. బీజాక్షరాలు ఇవన్నీ కూడా మేము చెప్పలేము. నిజంగా మాకు ఏదైనా బీజాక్షరం కావాలి అంటే ప్రత్యక్షంగా వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ అయితే చెప్పడం జరగదు. ఓం సరస్వతీదేవి అయి నమః ఈ నామం చేసుకోండి. అలాగే సౌందర్య లహరిలోని 15వ శ్లోకము సరస్వతీదేవి యొక్క శ్లోకం. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ శ్లోకం కూడా సౌందర్యలహరి పారాయణ అంతా కూడా చేసుకోండి. లేదా ఈ 15వ శ్లోకమైనా చదువుకోండి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయః. ఈ శ్లోకం మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించండి. చదువు బాగా వస్తుందమ్మా. శరజ్యోత్స్నా శుద్ధాం, జ్యోతిలాగా శుద్ధంగా ఉంటుంది. శశియుత జటాజూటమకుటం అంటే అర్థం తెలుసుకుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థం చాలా చెప్పాలి, అర్థం చెప్పాలంటే ఈ శ్లోకాన్ని మీరు చదవండి, మీ పిల్లలకి నేర్పించి ప్రతిరోజు చదివింపజేసే ప్రయత్నం చేయండి, తప్పులు లేకుండా. చాలా విద్య లభిస్తుంది. సౌందర్యలహరి అంటేనే ఒక మహిమాన్వితమైన గ్రంథం, అందులో మహిమాన్వితమైన శ్లోకాలు ఇవి. ఈ 15వ శ్లోకం అందరూ పారాయణ చేసుకుని, ఇందాక నేను చెప్పినటువంటి నామాన్ని చేసుకుని ప్రతిరోజు లలితా సహస్రనామం చదవడం అనేది తప్పకుండా చదివి తీరాలి. ఇంకా మేము చండీ పారాయణ చేస్తామంటే 9 ఇక్కడి నుంచి మొదలుపెట్టి మిగిలిన 3 రోజులు చేయండి. చండీ అవతారం వచ్చింది కాబట్టి చండీ నుంచి మొదలు పెట్టమని ఈ నవమి దాకా కూడా మహిషాసురమర్దిని దాకా చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇలాగా ఆవిడ చూడండి, సాత్వికమైన అలంకారము, సాత్వికమైన పూజ, కుంకుమార్చన, తెల్లటి పుష్పములతో అమ్మవారికి అర్చన, ఏ రోజుకి ఆ రోజు అష్టోత్తరం మనకి దొరుకుతుందమ్మా. ఈ రోజు సరస్వతి అష్టోత్తరం అలంకారాల బట్టి ఉంటుంది. ఇక్కడి నుంచి చక్కగా అంగ పూజ చేసుకోవడము, తర్వాత అష్టోత్తరం చేయడము, తర్వాత నివేదన, ఇవన్నీ కూడా నివేదనలు కూడా అమ్మా ఇక్కడ నుంచి చాలా చేయవలసి వస్తుందని నేను చెప్పాను. మీరు ఎంతవరకు అలసిపోరో అంతే చేసుకోండి. అలసిపోతే ఇవన్నీ చదువుకోవాలి. అవును, నేను దీక్షలో ఉంటాం కదా, ఆహారం కొద్దిగా తీసుకుంటూ ఉంటాము, అలసిపోతాము, నిద్ర తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి, పైగా ఇంకో విషయం నేను చెప్తున్నానమ్మా, స్త్రీలందరూ శిరస్సు తడపవలసిన పని లేదు. అవునమ్మా, కంఠ స్నానం చాలు. ఏ దీక్ష రోజు తలకి చేయాలి అని అంటారు కదా, ఇంకా దీక్ష తీసుకున్నారు కాబట్టి ఇంకా నియమంగా ఉండాలి. లేదు లేదు లేదు, కంఠ స్నానం చాలు. మొదటి రోజు మాత్రం తలకి చేయమంటారమ్మా. ఇంకా మీ ఇష్టం, అది నేను చెప్పినా వినరు కాబట్టి మొదటి రోజు చేసుకోండి. ఎలాగ మళ్ళీ దుర్గాష్టమి నుంచి ఎలాగ తల రుద్దుకుని స్నానం చేస్తూ, పండగలు కదా మనకి, చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కంఠ స్నానం చాలు. మేము వినము, మేము తల స్నానం చేస్తామంటే నేను ఏం చేయలేను. నేను చాలా చెప్తున్నానమ్మా, శిరస్సు ఊరికే తడపకూడదు. ఎందుకంటే మనకు చూడండి కొన్ని రోజుల్లోనే తల స్నానం చేయాలని ఉంది, పాటించాలి కదా, పాటించాలి. అందుకని ఎక్కువ తల తడపకండి, అనారోగ్యం పాలు కాకుండా దేహాన్ని కాపాడుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండి అమ్మవారిని అర్చన చేసుకోండి. మళ్ళీ మరొక అవతారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్తే.